అవును, నిర్మోహమాటంగా మాట్లాడుకునే మాట ఇది. చిన్నజీర స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇంకొక వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన కాంట్రవర్సీగా నిలిచారు. ఆది శంకరాచార్యులకు పంచాయతనం తెలియదంటున్నారు చిన్నజీయర్. శంకరాచార్యులు ఎలాంటి మఠాలు ఏర్పాటు చేయలేదంటున్నారు ఆయన. 32 ఏళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లి తిరిగొచ్చిన చరిత్ర లేదు అంటున్నారు ఆయన. అలాంటిది ఆయన మఠాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించడం జరుగుతోంది. 13వ శతాబ్దంలో విద్యారణ్యులు పంచాయతనం ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు శృంగేరి పీఠానికి విద్యారణ్యులు 12వ గురువు అంటూ చెప్పుకొచ్చారు చిన్నజీయర్. 1380 నుంచి 86 వరకు శృంగేరి పీఠాధిపతిగా విద్యారణ్యులు ఉన్నారంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అంటే 1380 నుంచి 1386 ఈ టైం పీరియడ్లో శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు విద్యారణ్యులు. పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇది సాక్షాత్ పురాణాలు చెప్తున్నమాట. అయితే చిన్నజీయర్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. బేషరతుగా చిన్నజీయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిన్నజీయర్. సమ్మక్క సారక్కలు బ్రహ్మలోకం నుంచి దిగొచ్చిన దేవతలు కాదు, వనదేవతలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. శివుడిపై కూడా చిన్నజీయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానంతో సమానమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమలలో ఆచారాలు సరిగ్గా జరగట్లేదు అంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు గుప్పించారు ఆయన. అయితే ఇన్ని మాట్లాడే చిన్నజీయర్ శ్రీవారి లడ్డు వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు రియాక్ట్ కావటం లేదు, ఎందుకు నోరు మెదపటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు అనేది ప్రస్తుతం భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న, భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకు మౌనం అనేది మరి ముఖ్యంగా ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎంతటి దుమారాన్ని రేపై చూడొచ్చు. ఆది శంకరాచార్యులకు పంచాయతనం తెలియదంటున్నారు ఆయన. మరి తమరికి తెలిసిందేంటి, సెలవేయండి గురువు గారు అంటూ భక్తులే చెప్తున్న మాట ఇది. శంకరాచార్యులు ఎలాంటి మఠాలు ఏర్పాటు చేయలేదంటూ చెప్పడం, మరి ముఖ్యంగా 32 వయసులో హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అనడం, అలాంటిది ఆయన మఠాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించడం ప్రస్తుతం భక్తులని ఇంకా చెప్పాలంటే భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఏమన్నారో చూద్దాం. పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు, కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన. వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు, చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. మనెవడో ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడండి. ప్రతి ఇంట్లోనూ కనుక
లింగము లేనట్లయితే ఆయిల్ శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుంది రావాలి. కాదమ్మక్క ఎవరు పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి తర్వాత. ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. రైట్, అది ప్రస్తుతం చిన్నజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. అసలు ఇంతకీ ఆయన మాటల్లో ఉన్న వెయిటేజ్ ఎంత? నిజంగా ఆయన అన్నట్టుగా ఆదిశంకరాచార్యులు పంచాయతనం ఏర్పాటు చేయలేదా? ఇది ఆయన అంటున్న మాట. ఆయన ఏర్పాటు చేయడం ఏంటి? ఇది చిన్నజీయర్ ప్రశ్నిస్తున్నారు. ఆయన మఠాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అనేది ఆయన రైజ్ చేస్తున్న ప్రశ్న. పంచాయతనం ఆది శంకరాచార్యులకు తెలియదంటూ చెప్పుకొచ్చారు ఆయన. నిజంగా ఆయనకు తెలియదా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ పండితులు కిరణ్ శర్మ, అలాగే ముళ్ళపూడి సత్యనారాయణ జాయిన్ అవుతున్నారు. అలాగే ఉద్యమకారులు తెలంగాణ శ్యామ్ కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ముగ్గురికి వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ తర్వాత డీటెయిల్గా మనం డిబేట్లోకి వెళ్ళిపోతాం. ముగ్గురికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే సార్. ముందుగా కిరణ్ శర్మ గారు, నేను మీ నుంచి సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆది శంకరాచార్యులకి పంచాయతనం తెలియదు అనేది ఇక్కడ చిన్నచీయర్ అంటున్న మాట. నిజంగా ఆది శంకరాచార్యులకు తెలియదా? ఎందుకంటే ఆయన శుద్ధ వైష్ణవుడు, అద్వైతం అయినప్పటికీ కూడా పూర్తిగా నారాయణ తత్వమే అయింది అనేది. అక్కడ ఒకటి ఆ మధ్యలో ఒక మాట మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల వారు హిమాలయాలకు వెళ్ళారు, వెళ్ళి ఆయన తిరిగి రాలేదు అని చెప్తున్నారు. తిరిగి రానటువంటి వ్యక్తి చాతుర్మాయ పీఠాలు ఎలా చేశారు అన్నటువంటి వాదన ఒక మాట మాట్లాడారు. ఒకటి ఏంటంటే సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం ఆదిశంకరాచార్యుల వారు, సాక్షాత్తుగా నారాయణ స్వరూపం, సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం ఆయన. ఇక్కడ శివకేశవులకు భేదము లేదన్నది మేము చెప్పుకునేటువంటి మాట. ఎందుకు అంటే నిత్య సంధ్యావందనంలో, అంటే ఇది కొద్దిగా ప్రోలాంగా ఉంటుంది విషయం, కానీ మన భక్తులు, మన యొక్క బంధువులందరికీ, మన యొక్క ఛానల్ చూసేటువంటి అందరికి అర్థం కావాలి. అక్కడ ఏంటంటే ప్రతి సంధ్యావందనంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ ఇదాంతరం నపస్యామి తదామి సుస్థిరాయుష్ అనేటువంటి నిత్య సంధ్యావందన శ్లోకంలో ఉంటుంది. అది రెండవది, విష్ణు భక్తులైనటువంటి ఏదైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారి విషయంలో కూడా ఒక చిన్న విజ్ఞాపన ఏంటంటే, కిరణ్ శర్మ గారు, మీ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, ఒకసారి చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. ఒకసారి కిరణ్ శర్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ బిఫోర్ దట్ నేను ముళ్ళపూడి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రముఖ పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు, కెన్ యూ హియర్ మీ సార్? నా మాట వినపడుతుందండి? నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఇక్కడ చిన్నజీయర్ స్వామి అన్న మాట